అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బాబు, ఈ కాకరకాయ ఫ్రై చాలా చేదుగా ఉంటుంది అనుకుంటారేమో. అస్సలు చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుని గింజలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే 2 స్పూన్లు పెరుగు, మజ్జిగ. కొంచెం పుల్లదైతే కొంచెం బాగుంటుంది అనమాట. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి. పిండని అవసరం లేదు, వాష్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ముక్కలు అడుగంటకుండా ఉంటాయని నేను పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. కాకరకాయ ముక్కలు మగ్గేలోపు మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు, చిన్న ముక్క అండి, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పావుగంట నానబెట్టుకున్న ఎండుమిర్చి, 4-5 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎండుమిర్చి వాటర్తోనే కొంచెం కొంచెం వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉడికిపోయినాయండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకుని మంట బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కొబ్బరికాయ పేస్ట్, అది వేసుకుని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఈ ప్రాసెస్ అంటే అవడానికి ఒక 10 మినిట్స్ టైం పట్టుద్ది. 30 సెకండ్స్కి ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గినాక 2 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలర్ మారే వరకు, బాగా దగ్గరకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నాకు ఒక 5 to 10 మినిట్స్కి ఈ కలర్లో వచ్చిందనమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ఇందాక స్టార్టింగ్లో మనం కాకరకాయలు మగ్గుతా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ కారం. ఆప్షనల్ అండి. ఫస్ట్లో ఎండుమిర్చి చేసాం కదా, ఆ కారం సరిపోదు అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నచ్చిన వాళ్ళు కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.